సమాజానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదం, సైబర్ నేరాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మానవ హక్కుల విషయంలో ధనవంతులు, పేదలు అనే తేడా చూపొద్దని దల్జిత్ సింగ్ స్పష్టం చేశారు. నేరాలను ఛేదించడంలో సాంకేతికతపైనే ఆధారపడవద్దని, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఐపీఎస్లు ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడాలని మార్గనిర్దేశం చేశారు. సమాజానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదం, సైబర్ నేరాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్లకు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐపీఎస్ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మానవ హక్కుల విషయంలో ధనవంతులు, పేదలు అనే తేడా చూపొద్దని దల్జిత్ సింగ్ స్పష్టం చేశారు. నేరాలను ఛేదించడంలో సాంకేతికతపైనే ఆధారపడవద్దని, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఐపీఎస్లు ఎప్పుడూ బాధితుల పక్షాన నిలబడాలని మార్గనిర్దేశం చేశారు. The challenges before you are not simple. Terrorism, left-wing extremism, and violent separatism still threaten our internal security, even as newer threats like crime, cybercrime, financial fraud, radicalization, and information warfare emerge. As guardians of our democracy, you must lead from the front with the courage to fight, compassion to heal, and an unshakable sense of justice, and that treats both the weak and the powerful without discrimination. In moments of great national challenge, the police do not stand alone. We have seen this in the operations like Sindoor, where the police worked shoulder to shoulder with the armed forces and the Central Armed Police Forces. Such coordination is a reminder that the security of our nation is not the task of one institution but a collective effort.